జయ మెహర్ బాబా శారద గారు, జయ మెహర్ బాబా నాగమణి గారు, జయ మెహర్ జై బాబా మే- గౌరీ గారు. జై బాబా, జై బాబా. జై జై బాబా బాబా ఆంటీ. శర్మ జై గారు, బాబా. నాగమణి గారు. జై బాబా. టైం ఏంటి? జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఫ్రైడే స్కైప్ సహవాస్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మన కార్యక్రమం మెహర్ బాబా వారి ప్రార్థనా గీతం నమో మెహర్ బాబాతో ఆరంభిద్దాము. అరుణ రవీంద్ర గారు ఇంకా జాయిన్ అవ్వలేదు. శారద గారు మీరు పాడేస్తారా అండి నమో మెహర్ బాబా? మీరు మీరు చేయండి నమ్మమ్మారు బాబా. జై బాబా ఏం అవ్వదు, మీరు చేయండి, స్టార్ట్ చేయండి. నేను ఒక పాట ప్రిపేర్ అయ్యాను, అది పాడుకుంటా. జై బాబా. ఆవిడ రారులేండి, ఆవిడ మ్యారేజ్ లో ఉన్నారు. మీరు చేయండి. జై బాబా. నేను పాడేయమంటారా? మీరు చేయండి నమ్మమ్మారు బాబా, వెల్కమ్ సాంగ్. ఓకే జై ఓకే. బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमु చేసి अज्ञानांधतनंतु చేసి दिव्य विज्ञान दृष्टिनु संगी दिव्य विज्ञान दृष्टिनु संगी हरिषड्वर्गमूलं ధరింపగా హరిషడ్వర్గమూలం తరింపగా అవ్యయమోక్షం బనుగ్రహింపుము అవ్యయమోక్షం బనుగ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी।
ఇంకా సంకీర్తన కార్యక్రమం మొదలు పెడదామండి. మొదటిగా రాజేంద్ర గారు ఉన్నారండి. ఆయన అవట్లే ఆయన లేరు కదా. లలితా కుమారి గారు ఇంకా జాయిన్ అవ్వాలా. నెక్స్ట్ పార్వతీశం గారు. పార్వతీశం గారు పాడండి మీరు. జై బాబా. జై బాబా పాడండి. जय बाबा दंड। జై బాబా పాడండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अरुण किरण कांति तो दिव्य प्रेम ज्योति वही कलसन सृष्टि कारका प्रणतुलिवे जय कोन मेहृदय मा प्रणतुलिवे गई कोन मेहृदय अरुण किरण कांति तो दिव्य प्रेम ज्योति वही कलसन सृष्टि कारका प्रणतुलिवे गई कोन मेहृदय వినిపిస్తుందండి అందరికి. నాకైతే వినిపించట్లేదు. అందరికి వినిపిస్తుంది. పార్వతీశం గారు కాల్ వచ్చిందేమో కట్ అయింది. మ్యూట్ అయిపోయిందండి. మీది ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. ఇప్పుడు కాల్ ఏమని వచ్చింది. ఉన్నారు, మ్యూట్ అయిపోయింది. పార్వతీశం గారు మీ పాట వినిపించట్లేదండి, మ్యూట్ అయిపోయింది మీది. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందండి, పాడండి. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతి వై వెలసిన సృష్టికారక ప్రణతులివే గై కొను మెహృదైవమా మా ప్రణతులివే గై కొను మెహృదైవమా అవని ధర్మము అడుగంటే వేలలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో అవలిని ధర్మము అడుగంటే వేలలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో విషప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలలో విషప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలలో దృష్టిని చెల్లింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గై కొను మెహృదైవమా మా ప్రణతులివే గై కొను మెహృదైవమా పరును కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతి వై వెలసిన సృష్టికారక ప్రణతులివే గై కొను మెహృదైవమా మా ప్రణతులివే గై కొను మెహృదైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలవగలేరు నిన్ను కామ్యవాంఛలకులోనే తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలవగలేరు నిన్ను కామ్యవాంఛలకులోనే గాంచగలేరు నిన్ను ఐక్యమయ దృక్కులతో గాంచగలేరు నిన్ను ఐక్యమయ దృక్కులతో దివజనమించగమా కొరకగు గోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గై కొను మెహృదైవమా మా ప్రణతులివే గై కొను మెహృదైవమా
అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా ఆర్తుల కార్తి దీర్చి ప్రేమ తోట సేద దీర్చి కొల్లలుగా పెరిగే కర్మ భంగములు గురించి ఆర్తుల కార్తి దీర్చి ప్రేమ తోట సేద దీర్చి కొల్లలుగా పెరిగే కర్మ మందములు గురించి విశ్వభారమెల్లను నీవలీలగా భరించే విశ్వభారమెల్లను నీవలీలగా భరించే విశ్వరూప సందాయ మెహర్ బాబ రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా కిరణ కాంతితో జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా మా ప్రణతులివే గైకొను మెహరు దైవమా मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय ధన్యవాదాలు తల్లి జై జై బాబా బాబా అండి. జై బాబా. అరుణ కిరణ కాంతులతో అంటూ ఎంతో అద్భుతంగా ఆలపించిన మీకు ధన్యవాదాలండి. జై బాబా. డిఆర్కే శ్రీను జై గారు రెడీగా ఉన్నారండి. శ్రీను గారు. జై బాబమ్మ. జై బాబా అండి, పాడండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కి జై. ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు, ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు, మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు, మహిమలను చూపావు, మా మనసులను దోచావు, ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు. సంస్కారపు చిక్కులలో ఛిద్రమైపోయాను, నీ ప్రేమను విస్మరించి ఏదేదో కోరాను. సంస్కారపు చిక్కులలో ఛిద్రమైపోయాను, నీ ప్రేమను విస్మరించి ఏదేదో కోరాను. నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను, నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను, జీవిత చరమాంకం చేరి పరితపించి కుమిలాను, జీవిత చరమాంకం చేరి పరితపించి కుమిలాను, ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు. ప్రాణదాతవు నీవై ఈ సృష్టిని మలచావు, జీవాధారం నీవే ఇలా సమస్త జీవులకు, ప్రాణదాతవు నీవై ఈ సృష్టిని మలచావు, జీవాధారం నీవే ఇలా సమస్త జీవులకు, రాముడవై
కృష్ణుడవై మహమ్మదు జీససువై రాముడవై కృష్ణుడవై మహమ్మదు జీససువై పలుయుగాల ఇలవెలసి ముక్తి పదం చూపావు మా పెన్నిదివయ్యావు పలుయుగాల ఇలవెలసి ముక్తి పదం చూపావు మా పెన్నిదివయ్యావు ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు నీ ప్రశాంత వదనంలో కన్నాము దివ్యత్వం కరుణ కురియు ఆ చూపులలో పొందాము వాత్సల్యం నీ ప్రశాంత వదనంలో కన్నాము దివ్యత్వం కరుణ కురియు ఆ చూపులలో పొందాము వాత్సల్యం వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే వాసంతం వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే వాసంతం వేదనకు వ్యామోహాలకు నీ నామం ఔషధం వేదనకు వ్యామోహాలకు నీ నామం ఔషధం నీ నామం ఔషధం నీ నామం ఔషధం నీ నామం ఔషధం బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మ ధన్యవాదాలు అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి ప్రేమించమన్నావు ప్రియతముడవైనావు అంటూ ఎంతో అద్భుతంగా ఆలపించిన మీకు ధన్యవాదాలండి జై బాబా లలిత కుమారి గారు రెడీగా ఉన్నారండి లలిత కుమారి గారు శారద గారు రెడీగా ఉన్నారండి అమ్మ నా పైన ఇంకా ఉన్నారు కదా సిద్ధలక్ష్మి వచ్చారు కదా సిద్ధలక్ష్మి రామచంద్ర గారు ఉన్నారు కదా నా పైన అచ్చా రామచంద్ర గారు రెడీగా ఉన్నారండి అంటే పేరు కనిపించలేదు అనుకున్నాను జయబాబా అండి నా మొబైల్లో రావట్లేదు అలాగే అండి జై బాబా అండి పాడండి సారీ ఓకే ఓకే నో ప్రాబ్లం జై బాబా అవతార్ మెహర్ బాబా की जय बोलो बोलो मेहर बाबा बोलो 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 मेहर बाबा बोलो मेहर बाबा बोलो मेहर साई बोलो मेहर बाबा बोलो मेहर साई बोलो 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 मेहर बाबा बोलो 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 मेहर बाबा बोलो मेहर का गुण जो गाता है भवदुख से वो छुट जाता है मेहर का गुण जो गाता है भवदुख से वो छुट जाता है तेरी दया का अंत नहीं है तेरी दया का अंत नहीं है लाखों के दुख दूर किए हैं बोलो बोलो मेहर बाबा बोलो 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 मेहर बाबा बोलो दुखियों के तुम हो रखवारे आया बाबा मैं शरण तुम्हारे दुखियों के तुम हे रखवारे
आया बाबा मैं शरण तुम्हारे, ठुकरा न देना मेरे तिहारे, ठुकरा न देना मेरे तिहारे, तेरे बिना मुझे कौन सहारे। बोलो बोलो मेहर बाबा बोलो, बोलो बोलो मेहर बाबा बोलो। जात भेद को तुमने मिठाया, हर मत अब तो एक बनाया। जात भेद को तुमने मिठाया, हर मत अब तो एक बनाया। प्यारी की ज्योति तुमने जलाई, प्यारी की ज्योति तुमने जलाई, दुनिया को नई राह दिखाई। बोलो बोलो मेहर बाबा बोलो, बोलो बोलो मेहर बाबा बोलो। मेहर बाबा बोलो, मेहर साईं बोलो, मेहर बाबा बोलो, मेहर साईं बोलो। बोलो बोलो मेहर बाबा बोलो, बोलो बोलो मेहर बाबा बोलो। అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అండి. బోలో బోలో మెహర్ బాబా బోలో అంటూ ఎంతో అద్భుతంగా అనిపించిన మీకు ధన్యవాదాలండి. జై బాబా. లలిత కుమారి గారు కానీ మెహర్మాయ గారు కానీ ఉన్నారండి. లలిత కుమారి గారు, మెహర్మాయ గారు. శారద గారు, వాళ్ళిద్దరు లేరండి. అదే శారద అదే గారు ఉన్నారు. అందుకే శారద శారద గారు. గారు మీరు పాడండి. జై బాబమ్మ, అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. बाबा शरियार जे प्रिय तनया, मेहेरु बाबा, मेहेरु बाबा, कलियुग अवतारा। बाबा शरियार जे प्रिय तनया, मेहेरु बाबा, मेहेरु बाबा, कलियुग अवतारा। प्रणामि मनसा, प्रणामि वजसा, नमामि मेहरीशा। बाबा शरियार जी प्रिय तनया, दिव्य मंगल सुंदरावो मोहनाकारा, दिव्य मंगल सुंदरावो मोहनाकारा। दीन जनुలను బ్రోవనెంచి ధరణి వెలసితివా, దీన జనులను బ్రోవనెంచి ధరణి వెలసితివా. నీ పాద సేవ మాకందజేసి ప్రేమ పంచితివా. నీ పాద సేవ మాకందజేసి కరుణ చూపితివా, కరుణ చూపితివా. బాబా शरियार जी प्रिय तनया,
మెహరు బాబా మెహరు బాబా కలియుగ అవతారా ప్రణామి మనసా ప్రణామి వజసా నమామి మెహరీషా బాబా శరియార్జి ప్రియతనయా పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా నీ మౌన గానం లోకాన నింపి మేలు కొల్పితివా నీ మౌన గానం లోకాన నింపి మేలు కొల్పితివా మేలు కొల్పితివా బాబా శరియాజీ ప్రియతనయా మెహరు బాబా మెహరు బాబా కలియుగ అవతారా ప్రణామి మనసా ప్రణామి వజసా నమామి మెహరీషా బాబా శరియార్జీ ప్రియతనయా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా గౌరీ గారు థ్యాంక్ యూ అందరికి జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి. బాబా శరీ అర్జితనే అంటూ ఎంతో అద్భుతంగా ఆలపించిన మీకు ధన్యవాదాలండి. జై బాబా. శర్మ గారు రెడీగా ఉన్నారండి? శర్మ గారు జై మెహర్ బాబా. జై బాబా అండి, పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. Spell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher, spell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. May His love, may His Lord, may His our God, may His love, may His Lord, may His our God, may His our mother, may His our father, may His our master. May His mother, may His father, may His our master. Spell the name of Meher, spell the name of Meher, everywhere, every time. Spell the name of Meher. Meher you, Meher me, Meher you and I. Meher you, Meher me, Meher you and I. May so one, may so all, may so all and all. May so one, may so all, may so all and all. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time. Spell the name of Meher. May see it, may is there, may is everywhere. May see it, may is there, may is everywhere. Think of a Meher, think of a Meher, think of a Meher everywhere. Think of a Meher, think of a Meher, think of a Meher everywhere. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time. Spell the name of Meher. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. జై బాబా అండి. జై బాబా నాన్న, స్పెల్ ద నేమ్ ఆఫ్ మెహర్ అంటూ ఎంతో అద్భుతంగా ఆలపించిన నీకు ధన్యవాదాలు. జై బాబా. ఇంకెవరైనా ఒక పాట పాడతారా అండి, లేకపోతే బుక్ రీడింగ్ స్టార్ట్ చేద్దామా? పాడమంటారా?
ఒక్క పాట పాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవగు నిను కొలచి అన్యము నామది రానీకయ్య మాయకు నను లోబరచి ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవగు నిను కొలచి అన్యము నామది రానీకయ్య మాయకు నను లోబరచి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర నవ్యముని ప్రియ సుందర రూపం స్మరింతును శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షింపుము సాకార ప్రియ మెహరు నవ్యముని ప్రియ సుందర రూపం స్మరింతును శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షింపుము సాకార ప్రియ మెహరు పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర కరుణా సాగర అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అడిగిన వెంటనే పరాత్పర బాబా మెహర్ అంటూ ఎంతో అద్భుతంగా ఆలపించిన మీకు ధన్యవాదాలండి. జై బాబా. ఇంతటితో సంకీర్తన కార్యక్రమం ముగిద్దామండి. అప్పారావు గారిని బాబా సత్యప్రేమ సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. అప్పారావు గారు. జై బాబా. జై బాబా. నేనున్నాను. మెహర్ బాబా కీ జై. ఒక్కసారండి మెహర్ బాబా కీ జై. అప్పారావు గారు సారీ, ఒక్క నిమిషం అండి. ఎవరండి? మెహర్మాయానండి, ఉండిపోయాను. అవునా, ఓకే. నేను పిలిచాను యాక్చువల్లీ. సరే అండి. నాకు అప్పారావు నెట్ రాలేదండి, చాలా సేపు నెట్ అందలేదు, అందుకోసం అవునా, జాయిన్ ఓకే అవ్వలేకపోయాను. ఓకే. అప్పారావు గారు ఒక్క నిమిషం అండి, సారీ. మెహర్మాయ గారు మీరు పాడండి. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. థ్యాంక్ యూ, అందరిని ఇబ్బంది పెట్టినందుకు. జై బాబా. అయ్యో పర్లేదు. శరణు శరణు పరమాత్మా సరగుణనను బ్రోమయ్యా శరణు శరణు పరమాత్మా
సరగుణ నన్ను బ్రోవుమయ్యా వరమేయో కోరునయ్యా స్మరింపక చేయుమయ్యా సర్వశాస్త్ర గుణ విధాన సర్వశాస్త్ర గుణ విధాన శరణు శరణు పరమాత్మా సరగుణనను బ్రోవమయ్యా కన్నులలో నీదు రూపు కనిపెట్టిన చాలునయ్యా కన్నులలో నీదు రూపు కనిపెట్టిన చాలునయ్యా కలవరములు తొలగు చేసి కామితమిడేర్చుమయ్యా సర్వాత్మక మీరు బాబా సర్వాత్మక మీరు బాబా శరణు శరణు పరమాత్మా శరణు శరణు పరమాత్మా సరుగుణ బ్రోమయ్యా కోరికలను విడలేని బలహీనపు మానవాళే కోరికలను వీడలేని బలహీనపు మానవాళే సంసారపు జల నిధిలోనా సంసారపు జల నిధిలోనా చిక్కిన మము కావుమయ్యా చిక్కని మము కావుమయ్యా ప్రేమ రూప మెహరు బాబా ప్రేమ రూప మెహరు బాబా శరణు శరణు పరమాత్మా సరగుణమను బ్రోవమయ్యా వరమేది కోరునయ్యా స్మరింపక చేయుమయ్యా సర్వశాస్త్ర గుణ విధాన సర్వశాస్త్ర గుణ విధాన శరణు శరణు పరమాత్మా అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి అందరికీ జై బాబా జై బాబా అండి. జై అందరికీ బాబా. జై ఎంతో బాబా అద్భుతంగా ఆలపించిన మీకు ధన్యవాదాలండి. జై బాబా. జై బాబా అమ్మ జై బాబా అండి. ఆ ఇంతటితో మన సంకీర్తన కార్యక్రమాన్ని ముగిద్దామండి. అప్పారావు గారిని బాబా సత్యప్రేమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. అప్పారావు గారు. బాబాకి జై జై బాబమ్మ. జై బాబా. ఈ రోజు మనం అవతార్ మెహర్ బాబాది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆంధ్రవనిలో పర్యటన సందర్భంగా 20-2-1954 నుండి 4-3-54 వరకు బాబా షష్ఠిపూర్తి మహోత్సవం దానిలో సబ్జెక్ట్ తీసుకుంటున్నామండి. ఆంధ్ర పర్యటనలో బాబా ఆంధ్రప్రదేశ్లో రెండోసారి పర్యటన ప్రారంభించి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, కొత్తపేట, అమలాపురం, రాజోలు, తాపేశ్వరం, రామచంద్రపురం, కాకినాడలలో వేలాది భక్తులకు మహాజన దర్శనములు ఇచ్చి ప్రసాదము పంచి సందేశములు ఇచ్చి తాడేపల్లిగూడెంలో 1954 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన బాబా యొక్క షష్ఠిపూర్తి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 25వ తేదీ ఉదయం 5 గంటలకు డాక్టర్ తోట తలపతిరావు నాయుడు గారి స్వగృహంలో
పంచామృతములతో, అంటే బ్రాకెట్లో పెట్టారు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఉదకం అంటే నీరు, వీటన్నిటితోటి బాబాకు పాద పూజ గావించిరి. ప్రభు చరణములను కడుగు నిట్టి సదవకాశము వేల కొలది మందికి మాత్రమే లభించినది. అయితే ఈ సందర్భంలో మనకి జిఎస్ మూర్తి గారు ఒక విషయం చెప్పారు. అందరూ ఎవరు మటుకు వాళ్ళు బాబా కాళ్ళు కడిగేసి వెళ్ళిపోతున్నారట. బాబా అన్నారు, కాస్త వేడి నీళ్ళతో నా కాళ్ళు కడగండాయా, గడిచీమలు పీక్క తింటాయి అని చెప్పి అన్నారని జిఎస్ మూర్తి గారు చెప్పిన విషయం గుర్తుకొచ్చి నాకు ఇక్కడ. ఈ అవతార యుగంలో భగవంతుడు మనకు సమకాలికుడై షష్ఠి పూర్తి మహోత్సవం జరుపుకొని ఉన్నారు. ఇట్టి సంఘటన విశేషము వర్తమాన యుగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తాడేపల్లి గూడెంలో బాబా ప్రేమికులు డాక్టర్ శ్రీ తోట దళపతిరావు నాయుడు గారు వారి నివాస గృహమున ఎదురుగానున్న బహిరంగ స్థలంలో వేయబడిన బ్రహ్మాండమైన పందిర్లో ఈ షష్ఠిపూర్తి మహోత్సవము, మహాజన దర్శనమును, ప్రసాద వితరణమును జరిగినవి. ప్రసాదాలు పంచారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ రహదారి బంగ్లాలో బాబాకు జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో మండలికి బసలు ఏర్పాటు చేసి భోజనములు ఏర్పాటు కాబడినవి. బాబా యొక్క విడిదిలో గవాలి, గాన కచేరీ, భజన మొదలైన సంగీత కార్యక్రమాలు జరపబడినవి. తర్వాత సద్గురు పాద పూజ యొక్క సాంకేతము అనే దాని మీద చెప్తున్నారు. సద్గురు పాదములు భౌతికముగా శరీరములో కింద భాగమును, ఆధ్యాత్మికంగా ఉన్నత భాగమును అయి ఉన్నాయట. ఉన్నత భాగముగా అయి ఉందట. భౌతికంగా పాదములు భూమిపైనున్న సర్వ వస్తువులను, అనగా అందమైనవి, అందవికారమైనవి, మంచివి, చెడ్డవి, శుభ్రమైనవి, అపరిశుభ్రమైనవి మొదలగు అన్నిటినీ తొక్కుకొని పోవును. పాదాలు తొక్కుని పోతాయి కదా. ఇట్లు అన్ని వస్తువులకు హెచ్చు స్థితి ఎందున్నవి కనుక ఆధ్యాత్మికంగా సద్గురు చరణాలు విశ్వంలో సమస్తము కన్నా మిన్నైనవి. బాబా చెప్తారు, సద్గురు పాదాలు చాలా విశిష్టమైనవిట విశ్వంలో. అనగా విశ్వము సద్గురు చరణములకు ధూళి సమానమైనది. ఈ ప్రపంచం అంతా కూడా సద్గురుకి ధూళితో సమానమైందట, సద్గురు చరణాలకి. అంటే అప్పుడు బాబాను కూడా సద్గురు అనేవాళ్ళండి ఫస్ట్ లో, స్టార్టింగ్ లో. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మానవులు సద్గురువును చేరి వారి శిరస్సులను సద్గురు పాదములపై నుంచి స్పృశించినతో వారు తమ సంస్కార భారమును సద్గురుపై మోపిన వారవుతున్నారు. ఈ సంస్కారములే జీవాత్మను బంధించి పునర్జన్మలను కలుగజేయుటకు కారణభూతమవుతున్నవి. ఈ సంస్కార భారమును గురించి జీసస్ ఇట్లా అన్నాడు. జీసస్ చెప్పారట. ఏమన్నారు జీసస్? భారవహులైన వీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నొసగెదను అన్నారు. అంటే ఎక్కడ భారం, అంటే బాధపడుతున్నటువంటి భారంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ నా దగ్గర రండి అంటున్నాడు జీసస్. సాధారణ మానవుడు తన పాదములకు అంటిన దుమ్ము ధూళిని ఒక్కసారి నీళ్లతో కడిగి వేసినట్లే సద్గురు ఈ విశ్వం అంతటిని నుండి సేకరించిన సంస్కార భారమును తన దివ్య సంకల్పంతో ఒక్కసారిగా తొలగింపజేయగలుగుతారు. సద్గురువును గాఢముగా ప్రేమించిన వారును సాధ్యమైనంత వరకు సద్గురు
మోయి విశ్వభారములు భాగస్వాములు కాదల్చిన వారును తేనెతోను పాలతోను నీటితోను సద్గురు పాదములు కడిగెదరు. ఈ ద్రవ పదార్థములలో వివిధ రకములైన సంస్కారములను సూచించును. ఆయన చరణ సన్నిధిని ఒక కొబ్బరికాయ కూడా ఉంచెదరు. కొబ్బరికాయ మనస్సును సూచించును. దానిని కొట్టుటలో ఆత్మార్పణము సూచించును. పైపెచ్చు శరీరమును, పెంకు ప్రాణమును, కొబ్బరి మనసును, నీరు ఆత్మను, ఆ నీటిని తాగిన ఆత్మానుభూతిని తెలియజేయును. ఈ విషయం మీద కూడా మన బావు కల్చర్ గారు ఓసారి చెప్పారు. కొబ్బరి కాయని తీసుకున్నట్టుగా వర్ణించినట్టుగానే ఆయన కూడా చెప్పారు అనమాట. కొబ్బరి పీచేమో ఒక రకంగాను, కొబ్బరికాయ మనసు అని, దాని కొట్టులో ఆత్మార్పణమును, దాని పైపెచ్చేమో శరీరము, పెంకు ప్రాణము, కొబ్బరి మనసును, నీరు ఆత్మను, ఆ నీటిని తాగిన ఆత్మానుభూతి తెలియజేయును అని ఇట్లాంటివన్నీ మన బాబుజీ కూడా చెప్పారు ఒకసారి. ఈ సందర్భంలో బాబా సప్త అవనికలను గురించి ప్రవర్తించిరి. అవనికలు భూమికలు. ఈ ప్రవచనము కొంతకాలమైన తరువాత బాబా కృతమై భగవద్వచనము గాడ్ స్పీక్స్ అను ఉద్గ్రంథము నుండి ముద్రింపబడింది. గాడ్ స్పీక్స్ ని ముద్రించబడింది, ప్రింట్ అయింది. అయితే అఖిల భారత కార్యకర్త సమావేశము, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి చోట కార్యకర్తల గురించి డిస్కషన్ వస్తూనే ఉంటుంది. అక్కడ ఉన్న టైంలో కార్యకర్తల గురించి చెప్తున్నారు. ఏమన్నారు? తెలుగునాడుకు అవతార పురుషుని పరిచయమునర్చిన వారిలో శ్రీ తోట దళపతిరావు నాయుడు గారే ప్రథములు, అంటే మొట్టమొదటి వారు. ఈ విషయములు ఆంధ్ర ప్రజీనికము వీరి శాశ్వతముగా కృతజ్ఞులు. ఆంధ్ర ప్రజలు మొత్తం వీరికి శాశ్వతంగా కృతజ్ఞులంట, బాబాని పరిచయం చేసి తీసుకొచ్చాడు కాబట్టి. ఎందుకో గాని బాబా వీరిని ఆంధ్ర పితామహుడు అని పిలిచారట. తోట దళపతిరావు నాయుడు గారిని ఆంధ్ర పితామహుడు అని పిలిచారు. బాబా రాజమహేంద్రవరము నవభారతి గురుకులంలో మార్చి 1, 2 తేదీల్లో అఖిల భారత కార్యకర్తల సమావేశము జరిపింది. అందు తన విశ్వమయ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బాబా కార్యకర్తలే వారెట్లుండవలనో వారి విధులెట్టు సృష్టీకరించింది. బాబా ఆంధ్ర పర్యటనలో ఇచ్చిన సందేశములు ప్రత్యేక గ్రంథ రూపం దాల్చినవి. బాబా పర్యటనలో కాకినాడలో ముగింపబడినది. జై బాబా ముగింపబడినది చెప్పాను. టైం ఉందా అమ్మా? ఉందండి, ఉంది. ఇంకా 5 minutes. అహ్మద్నగర్ లో ప్రజాదర్శనం క్రీస్తు శకము 1954 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన బాబా అహ్మద్నగర్ లో వేల మందికి చారిత్రక ప్రసిద్ధకరమైన ప్రజాదర్శనము ముగించెను. ఈ దర్శనమును 17 మంది పాశ్చాత్య ప్రేమికులు హాజరై 3 వారముల చటనే గడిపి, అంటే 3 వారాలు అక్కడే ఉన్నట్టు. వాళ్ళు అక్కడే ఉన్నారు అహ్మద్నగర్ లో. సెప్టెంబర్ 28, 29, 30 తేదీలో జరిగిన అంతిమ మహాప్రకటనము అనేది సమావేశానంతరము స్వస్థానముల ఎగిరి, అక్కడి నుంచి స్వస్థానములకు ఎగిరి సొంత ప్లేసులకు వెళ్ళిపోయారట. మెహరాబాదులో అంత్య సమావేశములను అంతిమ మహాప్రకటనము తేదీ 28, 29, 30 సెప్టెంబర్లో 1954 సంవత్సరంలో బాబా ప్రాక్ పశ్చిమ
ఖండములందరి శిష్యులతో కార్యకర్తలతో భక్తులతో మెహరాబాదులో 1954 సంవత్సరం సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో తుది సమావేశాలు జరిపారట. ఈ 3 డేట్లు సెప్టెంబర్లో బాబా తుది సమావేశం అంటే ఎండింగ్ సమావేశం జరిపారట ఆయన. దీనికి ఐరోపా, ఆస్ట్రేలియా, అమెరికా నుండి 17 మంది పాశ్చాత్యులు హాజరయ్యేది. బాబా వీరికి ఎగువ మెహరాబాదు నందున నారీ మండలి యొక్క ఏకాంతవాస భవనములో సకల వసతి సౌకర్యములు ఏర్పాటు గావించారు. పైన మెహరాబాద్, అప్పర్ మెహరాబాద్. ఇవి అన్నీ బాబా శిష్యులైన సరోజ్ ఇరానీను వారి ధర్మపత్ని శ్రీమతి విల్లుయును చేసిరి. స్వర్గీయ డాక్టర్ నీలకంఠను డాక్టర్ విలియం డాంకిన్ వైద్య సదుపాయములకు నియమించారు. వీళ్ళిద్దరిని డాక్టర్స్ కోసం పెట్టారు. అక్కడ ఏది మెడికల్ ట్రీట్మెంట్స్ వాటి కోసం అక్కడ ఏర్పాటు చేసుకున్నారు బాబా. ఈ పాశ్చాత్యులందరికీ ఎట్టి లోటును కలగకుండా సమస్త సౌకర్యములు కలిగించడంలో బాబా సద్గురే కాకుండా పూర్ణ అతిథి కూడా అయినారు. అంటే ఆయన వీటన్నిటిలో పాటు చీఫ్ గెస్ట్ కూడా ఆయన అయిపోయారు అన్నమాట. పూర్ణం కంప్లీట్ గెస్ట్ అనమాట. ఆయన అతిథి చీఫ్ గెస్ట్ అయినారు. అహ్మద్నగర్ ప్రజాదర్శనంలో బాబా వేదిక మీద కూర్చున్నారు. బాబా మీరందరూ నాకు ప్రణమిల్లిడి ఇబ్బందులు కలగకుండా మానవుడు మానవునకు ప్రణమిల్లినట్లుగా భగవంతునకు ప్రణమిల్లినట్లు నేను మీకందరకు మొక్కుతున్నాను అని చెప్పి 2,500 మంది గల మహాజన సాగరమునకు ప్రణమిల్లారట. బాబా చూడండి ఎట్లా చెప్పారు. మానవుడు మానవుడికి చేసినట్టు కాకుండా భగవంతుడికే ప్రణమిల్లినట్టుగా నమస్కారం పెట్టినట్టుగా మీకు అందరికీ మొక్కుతున్నాను అని అక్కడున్న 2,500 మందికి మహా జనసాగరములకు ప్రణమిల్లారట. తదనంతరము 7 పేదలకు పాద ప్రక్షాళన గావించారట. వాళ్ళ కాలు కడిగారట. కాలు కడిగి ఒక్కొక్కరికి 51 రూపాయలు దక్షిణ ఇచ్చారట. ఆ రోజులో 51 రూపాయలు దక్షిణ ఇచ్చారట. దీనిని దేవదక్షిణ అనేది చూడండి. 51 రూపాయలు అన్న మాటల అప్పట్లో. మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధముగా ఈ ఈశ్వరాంశ సంభూతులే కాబట్టి మీకు ప్రణమిల్లటను నేనెంతయో ఆనంద అనుభూతిని పొందుతున్నాను. ప్రసాదము అనగా భగవంతుడు మానవునికిచ్చు కానుక. చూడండి ఆయన ఎంత బాబా. అందుకే ఆయన అవతార పురుషుడు. ఆయన ఏమన్నాడు, నేను ఇట్లా చేసిందానికి మీకందరికీ నేను ఈశ్వర అనుభూతులు, ఈశ్వర సంభూతులు అంటే ఈశ్వరుతో సమానం అని చెప్పి మీ అందరిని భావించి మీకు అందరికీ ప్రణమిల్లుతున్నాను అని చెప్పారు మెహర్ బాబా. ఇది చక్కటి విషయం అండి. ఈ ఇద్దరితోటి 10:23 అయింది. ఇంకొక చిన్న బిట్ చెప్పేస్తాను. మెహరాబాద్ లో తొలి సమావేశం ఫస్ట్ సమావేశం పెట్టాట మెహరాబాద్ లో. క్రీస్తు 1950 సంవత్సరం నవంబర్ నెలలో బాబా మెహరాబాద్ లో సహవాసు పేరిట ఒక సమావేశం జరిపారు. దీనికి సుమారు 1,500 మంది భారతదేశం నుంచి, పాకిస్తాన్, కొలంబో, ఆఫ్రికా నుండి హాజరయ్యారు. ఈ సహవాసు సందర్భంలో వచ్చిన తన ప్రేమికులను మెహరాజాదులను చూపించి పూర్వము జరిపిన కార్యక్రమ విశేషములను వివరించి చెప్పారు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ. టైం అయినట్టుందిగా. జై బాబా అండి. జై బాబా. బాబా ఆంధ్ర పర్యటన గురించి కాక ఇంకా మరో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేసిన మీకు ధన్యవాదాలండి. జై బాబా.
జీవన్ గౌలి గారు రెడీగా ఉన్నారండి? ఈవో లేనట్టున్నారమ్మా. లేరండి. అదే ఎవరైనా పాడతారండి హారతి పాట? నేను పాడేనా? మీరు వాడండి గౌరీ గారు. జై బాబా అండి. బాబా వారికి హారతి పాడతానండి ఇప్పుడు. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. ఆది మధ్యాంతరహిత ఓ బాబా, అవతారమెత్తినావా. ఆది మధ్యాంతరహిత ఓ బాబా, అవతారమెత్తినావా. జగమంత మిథ్యయనుచు ఓ బాబా, కాంతితో నిలచినావా. హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. హృదయాన భూమండలం ఓ బాబా, నాభినా నాగలోకం. హృదయాన భూమండలం ఓ బాబా, నాభినా నాగలోకం. గళమందు గ్రహమండలం ఓ బాబా, కరబందు మృత్యాభిరూపం. హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. షీరీను తనయుడమ్మా ఈ బాబా, పూనా నివాసియమ్మా. షీరీను తనయుడమ్మా మా బాబా, పూనా నివాసియమ్మా. ధవళగిరి అవతారుడమ్మా ఈ బాబా, భక్తజన వచ్చుడమ్మా. హారతిని అందుకొనుమా ఓ బాబా, హారతిని అందుకొనుమా, అజ్ఞానమును బాపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా ఓ బాబా, జ్ఞాన జ్యోతిని చూపుమా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. प्रेम अवतार मेहर प्रभु की जय, मौना अवतार मेहर प्रभु की जय. परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. స్కైప్ ఫ్రైడే సహవాస్కి వచ్చిన అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలండి. జై బాబా. అందరికీ జై బాబా అండ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, అందరికీ జై బాబా. బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय బాబా.